కాకి కాకి కొట్టుకుంటుంటే మధ్యలో కోతి వచ్చి రొట్టె దన్నుకుపోయిందంట. కాకులు కొట్టుకోవడం వరకు బానే ఉంది, కానీ ఆ రొట్టె ఎలా వచ్చిందో కోతికి ఎప్పుడు తెలుస్తుంది అనేది నా ప్రశ్న. ఇక FCRA అమెండ్మెంట్ బిల్ విషయానికి వస్తే విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నారు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయా అన్న విషయాల్లో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. గతంలో రద్దయిన రిజిస్ట్రేషన్ల ఆస్తుల నిర్వహణకు కూడా ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రతిపాదిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షం కొన్ని NGOలు మాత్రం ప్రభుత్వానికి ఇలాంటి అధికారం ఇస్తే భవిష్యత్తులో దుర్వినియోగం జరిగితే అని ప్రశ్నిస్తున్నాయి. కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నా అప్పటి వరకు సంస్థ కార్యకలాపాలు ప్రభావితమైతే సేవలు పొందే ప్రజలకు నష్టం కలగొచ్చు కదా అంటున్నాయి. అదే సమయంలో సంఖ్యాబలం ఉండి ఆమోదించే అవకాశం ఉన్న ప్రభుత్వం బిల్లును ఎందుకు ఆమోదించలేదో, బిల్లును ఓటింగ్ లో అడ్డుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు చర్చకు బదులుగా ప్రతిపక్షం ఎందుకు వాకౌట్ చేసిందో ఇరు పక్షాల ప్రజలకు చెప్పాలి. నా అభిప్రాయం ఏంటంటే FCRA నిధుల విషయంలో మాత్రమే కాదు, ప్రజల విశ్వాసంతో నడిచే ప్రతి సంస్థలోనూ ఆర్థిక పారదర్శకత ఉండాలి. విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి అప్పుడు ఎవరు నిజంగా సేవ చేస్తున్నారు, ఎవరు నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజలే ప్రశ్నిస్తారు. చట్టం అన్ని మతాలకు, అన్ని సంస్థలకు ఒకే ప్రమాణంతో వర్తించాలి. విదేశీ నిధులైన, దేశీయ విరాళాలైన పారదర్శకత ఉండాల్సిందే. హిందూ దేవాలయాల ఆదాయం, నిర్వహణ ఖర్చులు కూడా ప్రజలకు స్పష్టంగా తెలియాలి. పారదర్శకత అనేది ఒక పార్టీకి, ఒక మతానికి మాత్రమే కాదు, ప్రతి సంస్థకు ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు నిజంగా జవాబుదారీగా ఉన్నప్పుడే వ్యవస్థలో నిజమైన పారదర్శకత వస్తుంది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.